అందరికి జై భీమ్. నేను మీ విజయరికపాటి మాలసేన వ్యవస్థాపక అధ్యక్షులు. నేను ఒక 10 నిమిషాల క్రితం ఒక వీడియో చూశాను. ఏంటంటే అది మన లెజెండరీ నాయకులు మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి జూపూడి ప్రభాకర్ గారు జగన్ గారు తెనాలి పర్యటనకి వెళ్ళినప్పుడు ఆయనే స్వయంగా ఉండి పరిశీలన చేసి వాళ్ళ బాధల గురించి చెప్పడం నాకు చాలా ఆనందం వేసింది. గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే జూపూడి ప్రభాకర్ గారికి నేను చెప్పే మాట ఏంటంటే, అయ్యా జూపూడి ప్రభాకర్ గారు మీకు నమస్కారం సార్. దళితుల సమస్యలు మీరు ప్రతిపక్షంలో ఉంటే గుర్తొస్తాయా, పాలపక్షంలో ఉంటే గుర్తుండవా అని నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా. ఎందుకు ఇలా అడుగుతున్నానంటే, ఎమ్మెల్సీ అనంతబాబు డైరెక్ట్గా ఒక దళితుడిని, ఒక యువకుడిని చంపేసి డోర్ డెలివరీ చేస్తే మీరు ఎక్కడ ఉన్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఓకే. 2, గత ప్రభుత్వంలో మీరు కూడా ఇంక్లూడ్ అయి ఉన్నారు కదా, ప్రభుత్వ సలహాదారుల కింద ఉన్నారు కదా సార్. మీరు ప్రభుత్వ సలహాదారులు అంటే మీరే సలహాదారులుగా ఉండి ఎస్సీలకు సంబంధించిన 27 పథకాలు రద్దు చేయమని మీరు చెప్పారా? ఒకవేళ మీరు చెప్పకపోతే రద్దు చేసినప్పుడు ఎందుకు రద్దు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని మీరు అడిగారా? బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇలాగే దళితులకు శిరోమండనం చేసినప్పుడు మీరు ఏమైపోయారు? అలాగే పేపర్ ప్లేట్లో అంబేద్కర్ గారి బొమ్మ ఉన్నప్పుడు ఆ బొమ్మ మీద అది అవమానానికి గురైతే ప్రశ్నించిన వ్యక్తుల్ని జైల్లో పెట్టినప్పుడు మీరు ఏమైపోయారు? జూపూడి ప్రభాకర్ గారు అన్న అంటే ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే నాకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది. మేము వీడియో చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు దళితుల ఇంటికి వచ్చేసారు, జగన్మోహన్ గారు దళితులకి అది ఇచ్చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళ్ళిపోయి చాలా బాధతో దళితులు అంటే ఈరోజు నీకు దళితులు గుర్తొచ్చారా? ఈరోజు మీకు దళితులు గుర్తొచ్చారా? మళ్ళా రేపు పొద్దున ఆ పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో పదవులు వస్తే మళ్ళీ దళితులు గుర్తురారు నీకు అంటే ఈరోజు నువ్వు దళితులకు మాట్లాడే అర్హతను కోల్పోయావు. దళితుల గురించే నువ్వు మాట్లాడే అర్హత అసలు నీకు లేదు. అసలు దళిత ట్యాగ్తో ఎమ్మెల్సీ తీసుకున్నావు, దళిత ట్యాగ్తో డైరెక్టర్ తీసుకున్నావు, దళిత ట్యాగ్తో ఈరోజు ప్రభుత్వంలో ఉన్నావు. అదే దళిత ట్యాగ్తో దళితులకు అన్యాయం జరిగినప్పుడు నువ్వు ఎందుకు అడగలేదని చెప్పేసి నేను అడుగుతున్నా. అప్పుడు గుర్తురావు మీకు. ప్రతిపక్షంలో ఉంటే అన్నీ గుర్తొచ్చేస్తాయి, అన్ని బాధలు కనిపించేస్తాయి. సిగ్గుతో తలదించుకోవాలి జూపూడి ప్రభాకర్ గారు, సిగ్గుతో తలదించుకోవాలి. ఏం మాట్లాడుతున్నా కూడా అర్థం. దళితుల ఇంటికి వచ్చారు అంటే నీలాంటి యదాల వల్ల ఈరోజు దళితులు అనగదొక్కబడుతున్నారు అనేది వాస్తవం. ఈ పార్టీ అయితే ఈ పార్టీ, ఆ పార్టీ అయితే ఆ పార్టీ. నిలకడలేని జీవితాలు మీరుండి మీరు పొలిటీషియన్, మీరు రాజకీయ నాయకులు కాబట్టి దళిత నాయకులు కాదు. దళితులపై మాట్లాడే అర్హత నీకు ఇంచెంత కూడా లేదు జూపూడి ప్రభాకర్. సిగ్గుతో తలనుంచుకో. నువ్వు నీ పార్టీలో ఉన్నప్పుడు దళితులకు అన్యాయం జరిగిన రోడ్డు మీదకి వచ్చి నువ్వు ప్రశ్నించిన రోజు నువ్వు దళిత నాయకుడు అవుతావు తప్ప దళితుల గురించి మాట్లాడే అర్హత ఉంది కదా తప్ప నీకు దళితుల గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పేసి నేను తెలియజేస్తాను. సిగ్గుతో తలదించుకోండి. మీరు సిగ్గుతో తలదించుకోండి. అంబేద్కర్ ఏం చెప్పారంటే పార్టీలకు వెళ్ళి కొమ్ముగాయమని చెప్పాడా, లేకపోతే పార్టీల దగ్గర కండవాళ్ళు కప్పుకుని పదవులు తీసుకుని తొత్తులుగా పనిచేయమని చెప్పారు. ఆయన ఫోటో పెట్టుకుని తొత్తులుగా పనిచేసి ఈరోజు యావత్తు మాల సమాజాన్ని మీరు నాశనం చేశారు. మీలాంటి సన్నాసుల వల్ల ఈరోజు మాల సమాజానికి ఉలువ లేకుండా పోయింది. ఈరోజు మాల సమాజాన్ని ఎవడో యాక్సెప్ట్ చేయట్లేదంటే కారణం కేవలం మీలాంటి దళిత నాయకులు అంటే మీలాంటి తొత్తుల వల్ల ఈరోజు నాశనం అయిపోయింది. ఈరోజు కన్నా సిగ్గుతో మనసుని కొంచెం కడుక్కోండి. అన్న పదవుల కోసం డబ్బుల కోసం కక్కుర్తిపడి బాగానే ఉన్నాయి కదా, సంపాదించుకున్నారు కదా, తింటాకున్నారు కదా, రోడ్ల మీద బతకట్లేదు కదా, ఏం కావాలి మీకు? చాలామంది పిల్లలు రోడ్ల మీద అనాథలై తిరుగుతున్నారు, వాళ్ళ గురించి మాట్లాడండి. అంబేద్కర్ గారు విదేశీ విద్యను తీసేస్తే అప్పుడు మాట్లాడలేదు. జగన్ అన్న విద్యేసి విద్య, అంబేద్కర్ విద్యేసి విద్య మానేసి జగన్ అన్న విద్యేసి మధ్య. ఏంటిది? అప్పుడేమైపోయావు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి కంటే గొప్పవారా?
అప్పుడు మాట్లాడలే. ఏమయ్యా జూపుడు ప్రభాకర్, సిగ్గుతో తలదించుకోండి. ఇంతకన్నా నేను ఎక్కువ మాట్లాడితే నాకు బూతులు వస్తాయి. కానీ మిమ్మల్ని తిట్టుకుని నా సమాజాన్ని నేను తక్కువ చేసుకోను. దయచేసి పెద్దలుగా మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, ఉన్న సమాజాన్ని ముందు వరుసలో ఉండి నడిపించవలసిన బాధ్యత నాయకులే. మీరు అలా చేస్తే సమాజం ఎట్టిపోద్దనే ఉద్దేశంతోనే ఈ విషయాలు మాట్లాడాల్సి వస్తుంది. దయచేసి అర్థం చేసుకుంటారని చెప్పేసి మీకు కోరుతున్నా. దయచేసి దళితులు 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 అని చెప్పేసి మమ్మల్ని ఇంకా అణగదొక్కొద్దు. మా పనులు మేము చేసుకుంటాం, మీ రాజకీయాలు మీరు చేసుకోండి. రాజకీయాల కోసం మాత్రం మమ్మల్ని వాడొద్దని చెప్పేసి, అక్కడ అన్యాయం జరిగింది వాస్తవమే, చట్టాన్ని చేతిలో చేసుకోవడం తప్పే. ఆ తప్పుని కోర్టుల ద్వారా లేకపోతే మీరే కేసులు వేసి వాళ్ళ మీద చేయండి. అంతే తప్ప దళితులు ఇంటికి వచ్చేసారు, దళితుల్లో మాట్లాడేశారు, దళితులు ఎలా చేశారు, దళితులు అంటే పెట్టాపురంలో జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ ఏం పీకే నువ్వు? దళిత కుల పనులు వెళ్ళేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గాలు ఏం పీకే నువ్వు? దయచేసి అర్థం చేసుకోండి. దయచేసి సమాజం చూస్తుంది, సోషల్ మీడియా పెరిగింది, ప్రతి గడపకి వెళ్తుంది. అర్థం చేసుకుంటారని జూపుడు ప్రభాకర్ గారికి చేతులెత్తి దండం పెడుతూ దయచేసి ఇలాంటి రాజకీయాలకు దళితులను లాగొద్దని చెప్పేసి తెలియజేస్తూ, జై భారత్, జై భీమ్.